హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నల్ల శనగలు అనేవి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా మన ఇంటికి ప్రసాదం రూపంలో ఆర్ అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టి ఇస్తూ ఉంటాము. సో అలాంటి నల్ల శనగలు యూజ్ చేసి ఇవాళ చక్కని వడలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ ఒక 2 కప్పుల వరకు నల్ల శనగలు అనేవి నైట్ అంతా నానబెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సెస్ వాటర్ వంపేసి కేవలం శనగల్ని మాత్రమే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ అనేది అసలు యూజ్ చేయకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా ఇలా గ్రైండింగ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే పిండి అనేది పలుచగా అయిపోయి మనకి వడలు వేయటం కుదరదు. సో ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ నల్ల శనగలు యూజ్ చేసి చాట్ అలాగే ఈ వడల్ని ఇంకొక రకంగా ఎలా తయారు చేయాలి, ఇలాంటి కొన్ని రెసిపీస్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. వీలైతే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం కరివేపాకు రఫ్గా చాప్ చేసుకున్నది, కొన్ని కొత్తిమీర రఫ్గా చాప్ చేసుకున్నది, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఈ రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక గంట ముందు అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కప్పు వరకు పచ్చి శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను. సో అందులోంచి ఎక్సెస్ వాటర్ వంపేసి కేవలం నానిన శనగపప్పును మాత్రమే పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి. మీరు పిండి అనేది కలుపుకునేటప్పుడు కూడా వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దు. శనగలు బాగా నానితే ఆనియన్స్ని స్క్వీజ్ చేస్తూ మనం కలుపుకుంటే ఆ మిశ్రమం అనేది అలా సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ జస్ట్ మీడియంగా హీట్ చేసుకోవాలి. తక్కువ టెంపరేచర్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని పిండి మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా చేత్తోనే వడల్లాగా వేసేసుకుని ఆయిల్లోకి వేసేయండి. ఫ్లేమ్ని మీడియం టు హై హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వడల్ని ఒక సైడ్ అడుగుపాటు అంతా కూడా పచ్చిదనం తగ్గిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నాకు పర్సనల్గా అయితే వడల్ని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేయడం ఇష్టము. నచ్చని వారు అల్లం చట్నీ ఆర్ ఎనీ టొమాటో సాస్ ఆర్ కెచప్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ సింపుల్ అండ్ ఈజీ అట్ ద సేమ్ టైం హెల్తీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. అండ్ బై ద వే మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి మీరు చూస్తున్న సైజులో వడలు ఒక 14 వరకు రెడీ అయినాయి. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్ని అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్.